ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. 11వ తేదీ నాడు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాల్లో చాలా స్పష్టంగా కేతంపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు, బీఆర్ఎస్ కు 10 వార్డులు, మా సిపిఐ పార్టీకి 4 వార్డులు, మేము కలిసి పోటీ చేసిన 14 వార్డులు ప్రజలు తీర్పిచ్చారు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 వార్డులే వాళ్ళు అవకాశం ఇచ్చారు, గెలిపించారు 7 వార్డులే. మరి 22 వార్డులలో 14 వార్డులు గెలిచినటువంటి మేము సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాం కాబట్టి చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వైస్ చైర్మన్ గా సిపిఐ పార్టీ అని చెప్పి మేము అనుకుని మా పని మేము చేసుకుంటున్నాం. మా కౌన్సిలర్లందరూ కూడా మొన్న 14వ తేదీ నాడు భద్రాచలం మీరు శ్రీరాముల వారి దర్శనానికి పోతే ఇక్కడ నుంచి ఒక 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, ఒక 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అక్కడ మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాం. మళ్ళీ నేను హైదరాబాద్ నుండి పోయి మా కౌన్సిలర్లందరినీ కూడా తీసుకొని కేతంపల్లి మా నివాసానికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి బస ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ నాడు మొన్న చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి. దానికి మేము పోతా ఉంటే పోలీసులు కావాలని చెప్పి ఇక్కడ కేతంపల్లి ఆర్ఓబి దగ్గర ఒక అరగంట టైం మాది వేస్ట్ చేసి మమ్మల్ని ఆపి, ఆర్ఓబి దిగిన తర్వాత ఇంకొక అరగంట టైం వేస్ట్ చేసి 12-12:30 మధ్యలో మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి మా కౌన్సిలర్లను పోనీయకుండా ఆపేసి 17వ తేదీకి వాయిదా వేయించారు. మంత్రి వివేక్ గారు దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి, వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. 17వ తేదీకి వాయిదా పడ్డ తర్వాత నిన్న ఉదయం పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్ వస్తారు ఏమొస్తారంటే మీరే చెప్పామని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్ కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు కోలక్ష్మి గారు ఇక్కడికి మాకు పరిశీలకులు వాళ్ళు వారు వచ్చారు కాబట్టి వారు నేను ఒక వెహికల్ వస్తామంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే మాకు మీ మీద నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసులు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటుంది, వెనకాల మాకు 3 వెహికల్స్ లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతంపల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మమ్మల్ని. ఎందుకు ఆపిరు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కడైనా పంపించమంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తా ఉన్నారు, టైం కిల్ చేస్తూ ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసారని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని, మేము నిరసన వెళ్తామని చెప్తాడు. ఎవరా కౌన్సిలర్ అంటే 21వ వార్డు బొబ్బరి స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈమె ఒక్క ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లు అందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొంతసేపు మాట్లాడి నేను కొంచెం తగ్గి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోలక్ష్మి అక్కలు కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్హెచ్ఓ ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపురం, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషి, ఈ రామకృష్ణపురం ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అవి అంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని మా సుమనన్న టికెట్ ఇచ్చింది, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిడి లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళా ఒక మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనివారు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసిరడమే కాకుండా మా మూలరాజరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజరెడ్డి గారి కారు ధ్వంసం అయింది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి, బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా
మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనే. నేను ఒక మాట అడుగుతున్నా పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయి వేసినా నా మీద కేసు పెట్టిరు. మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్ లో రాయను గటవైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా, క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం, ప్రజలందరికీ తెలుసు. బాల్క సుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్క సుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, వీళ్ళకెళ్ళి 14 మందికి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతంపల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ. భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జీలు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే చేసి ఎన్నిక వాయిదా వేయటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్లు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసి దుశ్శాసన పర్వం జరిగింది. నిన్న మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడము, అసాల్ట్ చేయడము, చెప్పలేని భాషలో వాళ్ళని తిట్టడము, ఈ రకంగా అదో కుట్ర లోపల చేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయట పడ్డారు. తర్వాత మా మీద మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి, వాళ్ళ ఆటలు సాగని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా మా వాళ్ళని 7-8 మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఉంచిరట. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానికం మొత్తం చూస్తుంది. తర్వాత నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని, చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలే కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతంపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు పెట్టి మీ ఇల్లు గురి చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతంపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము కూడా ఈ ప్రాంతంలో 2 టర్ములు అధికారంలో ఉన్నాం. మేము ఎన్నో ఇట్లా ప్రవర్తించలే. మా కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే 2023లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4-5 సీట్లు ఎక్కువ వాళ్ళకు. హుందాగా, గౌరవంగా ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి వారి తోటకు వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వివేక్ గారు గెలిచిన తర్వాత గడిచిన 2 నెలలుగా నేనేం మాట్లాడలే, ఎక్కడ ఏం
అసలు కార్యక్రమాలు పెద్దగా తీసుకోలేదు. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి అవకాశం ఇచ్చారు. సరే వాళ్ళు ఏం చేస్తారో చెయ్యని 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఫ్యాక్టరీ పెడతామన్నారు, కరకట్టలు పెట్టిస్తామన్నారు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెడతామన్నారు, ఇక్కడ 100 పడకల ఆసుపత్రులు వేస్తామన్నారు, రామకృష్ణపురం మండలం మధ్యలో చాలా హామీలు ఇచ్చారు కదా. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది, 420 హామీలు అన్నది, అవన్నీ కానీ కదా, మనం ఎందుకు తొందరపడాలని చెప్పి మేము కూడా ఒప్పిక పడుతున్నాం. కానీ పంచాయతీ ఎన్నికలప్పుడు డెఫినెట్ గా మా పార్టీ నాయకుల గెలుపు కోసం మేము గ్రామాన తిరిగినాం. 102 గ్రామ పంచాయతీలు ఉంటే 49 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఘోర పరాభవం. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 96 గెలిచినాం మేము డైరెక్ట్ బీఆర్ఎస్. ఇవాళ 2 మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు మళ్ళీ మా అభ్యర్థుల గెలుపు కోసం మేము తిరిగినా, కష్టపడ్డాం. ఇక్కడ సిపిఐ పార్టీ మొత్తం పొత్తు పెట్టుకున్నది, అక్కడ చెన్నూరులో చాలా మంది చేరిరు. ఇక్కడ కూడా మా వాళ్ళ గెలుపు కోసం, మా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్లు ఇచ్చుకొని వాళ్ళ గెలుపు కోసం మేము కష్టపడ్డా తిరిగినా. చెన్నూరులో ఒక 5 సీట్లు 5 ఓట్లతోని, 20 కోట్లతోని, 26 ఓట్లతోని, 45 ఓట్లతోని, 82 ఓట్లతోని, చాలా తక్కువ ఓట్లతో ఒక 5 సీట్లు మేము ఓడిపోయినాం. అయినా మేము ప్రజా తీర్పును గౌరవించినాం. ఇవాళ కేతన్పల్లిలో మేము గెలిచినాం, బీఆర్ఎస్ సిపిఐ కూటమి మేము గెలిచినాం. ఇవాళ మా గెలుపును, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును, ప్రజా ఆమోదాన్ని, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టపగలే మంత్రి వివేక్ హత్య చేస్తా ఉన్నాడు. ఇంతకన్నా దారుణమైంది, దుర్మార్గమైంది ఇంకొకటి ఉండదు. ఉల్టా చోరు కొత్తవాళ్ళకు దాంట్లో అన్నట్టుగా దౌర్జన్యం ఆయనని చేస్తాడు, రౌడీజం ఆయనని చేస్తాడు, హాల్లో గుండాయిజం ఆయనని చేస్తాడు. మళ్ళా ఆయన డబ్బా ఛానల్, వెలుగు ఛానల్, మన ఏం ఛానల్ అది, V6 ఛానల్, ఆయన డబ్బా ఛానల్లో, ఆయన రోత పేపర్ వెలుగులో బాల్కసుమన్ గుండా, బాల్కసుమన్ రౌడీ. 2 ఎన్నెళ్ళు ఎన్నడు రాలే బాల్కసుమన్ గుండా రౌడీ, ఎన్నడు రాయలే. వెలుగులో రాయాలి, V6 లో బాల్కసుమన్ గుండా రౌడీ అని రాయాలి. ఇవాళ కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రాగానే నీకు బాల్కసుమన్ గుండా రౌడీ అయిపోయిందా మంత్రి గారు? 2 నెలలు ఎన్నడు రాలే, ఇయ్యలైందా? ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు. ఎన్నడూ లేని కక్షలు, కార్పణ్యాలకు, ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో. గతంలో ఈ నల్ల నేలలో, కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే. అరెస్టులు చేసినామా, మిమ్మల్ని జైల్లో పెట్టినామా, ఏమైనా దాడులు చేసినామా, బెదిరించినామా? మీరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని తిట్లు తిట్టారు, మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసారు, మీ రోత పేపర్లో ఎన్ని రాతలు, చెత్త రాతలు రాపిచ్చారు. ఆనాడు ఏమన్నా మేము అధికారంలో ఉండి ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా? ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తా ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా? ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం? మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నామంటే, నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏం చేశారు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో? మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్తో మీరు దాడులు తెప్పిస్తారా, బూతులు తెప్పిస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ మర్యాద? కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు, ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి. సరే, మీకు ఊడిగం చేసే అధికారులు, మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఈ పోలీసులు, ఇలా తొత్తులు మీ తాబేదారులతోని మమ్మల్ని నిలవరిస్తావు కావచ్చు. ఎక్కువ ఏం చేస్తావు? అరెస్టులు చేస్తావు, జైల్లో పెడితే పోతాం, భయపడతాం ఆ కేసులకు. ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం, ప్రజల కోసం ఇంకా గట్టిగా. ఇవాళ నేను ఎందుకు కొట్లాడుతున్నా, ఎందుకోసం నేను కొట్లాడుతున్నా? ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నేను ఎందుకు కొట్లాడుతున్నా? 22 వార్డులలో 14 వార్డులు మాకు వచ్చినాయి. 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ రావద్దని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే, మరి ప్రజాస్వామ్యంలో ధర్నాలు, శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసనలు తెలిపడం తప్ప మాకు ఏముంది? మరి ప్రతిపక్షంలో ఇవాళ కూడా వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మా 6 మహిళా కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు, మా లీగల్ టీం కలిసి హైదరాబాద్ లో మహిళా కమిషన్ ను కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ ను కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ కలెక్టర్ ని కోరుతా ఉన్నా, కలెక్టర్ నువ్వు IAS చదువుకున్నావు, విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్ ఐఎమ్ స్పీకింగ్, నువ్వేమన్నా IAS చదువుకున్న దానికైనా విలువిచ్చేటైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తు కాకుంటే, మంత్రి వివేక్ ను ఊడిగం చేయకుంటే, నిన్న కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకు రిలీజ్ చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తు కాకుంటే
మంత్రి వివేక్ ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా. యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హావ్ రైట్, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి. మా వాళ్ళు గొడవ చేసిర్రా, కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా, మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా, వాళ్ళ డైరెక్షన్ లో జరిగిందా జరగలేదు అనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? నేను నిన్న కూడా డిమాండ్ చేసిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు, చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్ హితవు కలుపుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం, మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి. మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలలో భూములు కనిపించడు కానీ, అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించడు కానీ, ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు. ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను అనిపిస్తుంది నాకు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ నేను చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించిండు. అస్నాదు పారుపల్లి 2 మండలాలు చేస్తే వాటిని ఆపించిండు. చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లతో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాం. చెన్నూరు నియోజకవర్గంలో 365 చెరువులను లింక్ చేస్తూ దాన్ని ఆపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తీసుకొస్తే దాన్ని ఆపించిండు. 4,35,00,000 తీసుకొచ్చి 4 ఎకరాలు జాగి ఇప్పించిన పద్మనాభ ఏరియాలో, గెర్ర ఏరియాలో దాన్ని ఆపించింది. నాకు పేరు వస్తాను. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 95% పనులు పూర్తి చేస్తే చెన్నూరులో మేము మొన్న డిమాండ్ చేయంగా మొన్న రిబ్బన్ కత్తిరించిండు. దాంట్లో ఫెసిలిటీస్ ఏం లేక మళ్ళా ఆ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు పాపం పోయి గాంధీ చౌకులోనే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్లో మందమరిలో ఆ మార్కెట్ల పనులు కూడా ఆపించిండు. జ్యోతినగర్ లో అంబేద్కర్ పార్క్ పని ఆపించారు. ఇక్కడ కేతంపల్లిలో, ఇక్కడ గాంధారి వనం పని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అది ఆపించింది. ఇదే కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్లో మేమున్నప్పుడు నా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,360 కుటుంబాలకు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 1,400 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్క పట్టా ఇయ్యలే 2 ఏళ్లలో. కేతంపల్లి మున్సిపాలిటీలో ఒక్కరికి పట్టా ఇయ్యారట, కానీ కేతంపల్లి మున్సిపాలిటీలో ఆ పీఠం ఈయనకు కావాలి. కేతంపల్లి మున్సిపాలిటీలో పట్టా ఒకటి ఇయ్యరు, కేతంపల్లి మున్సిపాలిటీ పీఠం మాత్రం కావాలి, మెజారిటీ రాకుండా. ఇది ఆయన చేస్తున్నటువంటి అరాచకం, దౌర్జన్యం. అదేవిధంగా చెన్నూరులో నేను 50 పడకల ఆసుపత్రి కట్టిన 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, దాని పనులు ఆపేసిండు. అంటే ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా గతంలో మేము తెచ్చిన పనులను ఆపించి, గతంలో ఇక్కడికి నేను తెచ్చిన 25 కోట్ల ఎస్డిఎఫ్ నిధులు, మందమరికి నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్ల నిధులు, చెన్నూరుకు నేను తెచ్చిన ఎస్డిఎఫ్ 25 కోట్లు, టీఎఫ్ఐడిసి 28 కోట్ల నిధులు, ఆ నిధులతోనే మన మున్సిపల్ ఎన్నికల ముందు కంకర కుప్పలు పోసుడు, శిలాఫలకాలు పెట్టుడు ఎక్కడ కేతంపల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీలో ఏదో నడిచిపోతుంది హడావిడి కొబ్బరికాయలు కొట్టుడు, అది కొట్టుడు, ఇది కొట్టుడు చేసి 4 ఓట్లు డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు కలుపుతా ఉన్నా. ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్. ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటుంది. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా, వీళ్ళు ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి, రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తి ఉండేరి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్ గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా మా అభ్యర్థుల్ని బెదిరించకుండా. ఈ కలెక్టర్ అనేటోడు, ఈ కమిషనర్, ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా పెడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఏజెంట్లు అయితే. ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్, వెలుగు పేపర్ ఉంది కదా, విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా, ఇవి 3 ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం, ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా, రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ విడుదల చేస్తా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజానికం గమనిస్తా ఉంది, నియోజకవర్గం ప్రయాణికం గమనిస్తా ఉంది. అందుకనే నిన్న జరిగినటువంటి దుశ్శాసన పర్వానికి నిరసనగా నిన్న మీరు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఎన్నిక జరపకుండా వాయిదా వేసిన అంశాన్ని తప్పుపడుతూ మేము నిన్న కేతంపల్లి బంద్కు పిలుపునిస్తే
స్వచ్ఛందంగా వీళ్ళు మొత్తం ఎంత మంచిగా బంద్ అయిందో మీరే చూసారు. బ్రహ్మాండంగా బంద్ని పాటించి ప్రజలు మళ్ళొక్కసారి వివేక్ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పారు. మరి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు రిపోర్ట్లు ఇస్తలేరా మీకు ఏంటో మాకు అర్థమవుతలేదు, కానీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇప్పటికీ ఇవాళ బంద్ ద్వారా సంపూర్ణంగా కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలు 46,000 మంది ఇవాళ ఓపెన్ గా చెప్పారు మీరు చేస్తున్న తప్పని. ఆయన కూడా వీళ్ళకి సిగ్గు వస్తలేదు, ఆయన కూడా వీళ్ళ బుద్ధి మారతలేదు. ఎట్లనే వేసి బాలకృష్ణ జైలు పంపించాలి చేయాలి. నేను కూడా బట్టలు జరుపుకున్నా, 4 డ్రెస్సులు పెట్టుకున్నా, చలికాలం పెద్దలు వెళ్తాయని వ్యాజ్లైన్ గీజ్లైన్ పెట్టుకున్నా, సర్వైత బుక్స్ బ్రష్ పంటలు అన్ని పెట్టుకుని నేను కూడా రెడీ ఉన్నా. ఏం ఇబ్బంది లేదు. వివేక్ గారు మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తహతహలాడుతుంది. సో మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహలాడుతుంది. మీరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక నేను జైలుకి పోతే మీకు తృప్తి అవుతుంది కదా. బాలకృష్ణని జైలుకి పంపించాలి, కేతంపల్లి మున్సిపాలిటీ ఇక నయాన్న భయాన్ని దాన్ని నెగ్గించుకోవాలి. ఇదే మీ ఎజెండా, మీ టార్గెట్. సో ఇక మీ టార్గెట్ ఏమైతే నాకు తెలియదు. అంతిమంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ చిరకాల వాంఛ అనుకుంటే ఎప్పటి నుంచి ఉందో ఏమైనా మీ మనసులో కానీ మనం జైలుకి పంపించాలని ఇలా మీది నెరవేరుతుంది. ఇప్పటికైనా ఈ కోరిక ఎలా నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిపించే ప్రయత్నం చేయండి. లేకపోతే చరిత్రలో మీరు ద్రోహిగా మిగిలిపోతారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ప్రజాస్వామ్య హంతకుడిగా మిగిలిపోతారు. పట్టపగలే కేతంపల్లి మున్సిపాలిటీలో మీరు నిన్న చేసినటువంటి దుశ్శాసన పర్వంతో ఇప్పటికే ప్రజలంతా చీత్తు అని మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకోండి అని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. జిల్లా అధికార యంత్రాంగం కూడా మీరు కూడా మొత్తం బానిసల లెక్కన అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయారు. ప్రజలు మిమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు. మీ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధికారులకు కూడా బుద్ధి చెప్తారు. ముఖ్యంగా పోలీసు వాళ్ళు చాలా వివరణ చేస్తున్నారు. మీరు అధికారం ఏదైనా అయ్యేసొత్తు కాదు, వీళ్ళేం చక్రవర్తులు కాదు, ఇదేం సామ్రాజ్యాలు కాదు. డెఫినెట్ మా టైం కూడా వస్తుంది. కానీ మా టైం వచ్చినా కూడా మీరు అనుకుంటున్నట్టు మా టైం వస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్, అప్పుడు గవర్నమెంట్ చెప్పింది మేమేం చేస్తాం, వీఆర్ లాయల్ టు చైర్ కదా సార్, గవర్నమెంట్ చెప్పిన తినాలి కదా సార్ అని మీరు ఏదో సన్నాయి నొక్కితే నడవదు. అది కూడా చెప్తున్నా, అప్పుడు కూడా నడవదు. డెఫినెట్ గా ఎవరెవరైతే అధికారులు ఎక్కువ చేస్తున్నారో నేను అందరిని అంటలేను. మళ్ళీ దీంట్లో దీన్ని ఇంటర్నల్ బిట్ కట్ చేసి అధికారులను తిట్టిన బాలకృష్ణ పెడతారు. ఇది ఒక కథ అయిపోయింది. ఇప్పుడు నేను అందరిని అంటలేను అధికారులను. నాకు కూడా రెస్పెక్ట్ ఏ అధికారులకు ఇవ్వాలో నాకు తెలుసు. కొంతమంది అధికారులు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా కలెక్టరు, ఇక్కడ డీసీపీ, ఇక్కడ ఏసీపీ, ఇక్కడ ఎంఆర్ఓ, ఇక్కడ మున్సిపల్ కమిషనర్, ఇక్కడ సిఐ, ఎస్ఐ, వీళ్ళంతా కూడా వివేక్ మనుషుల లెక్క విడుదల చేస్తా ఉన్నారు. మీరు మీ పద్ధతులు మార్చుకోండి. లేకపోతే డెఫినెట్ గా 2 ఏళ్ల తర్వాత 2 సీట్లు అటు ఇటు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ లోకి వస్తాం. అప్పుడుగా ఏం జరగాలో జరుగుద్ది. అధికారంలో నవ్వే సొత్తు కాదు. కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి నేను అధికారులకు హితవు పలుకుతూ వీళ్ళ కేతంపల్లి మున్సిపాలిటీ బంద్ను ఏకపక్షంగా విజయవంతం చేసిన కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నేను చేతులు చేయడం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎంత అప్రజాస్వామికమైనటువంటి నియంతృత్వ వైఖరితో మంత్రి గారు దుర్మార్గపు చర్యలు కొడగట్టినా మీరు మా వైపు నిలబడ్డందుకు, పోలీసులు వచ్చి వాళ్ళ బీజన్ సెంటర్ లో రాజీవ్ చౌక్ లో షాపులు తీయమని చెప్పి బెదిరించిన వాళ్ళు షాపులు తీయలేదు. హ్యాట్సాఫ్ తెలియజేస్తున్నాను. మా వ్యాపారస్తులకు కేతంపల్లి మున్సిపాలిటీలో ప్రైవేట్ స్కూళ్ళలో ఫోన్ చేసి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు మీరు స్కూళ్ళని బంద్ చేసి ఓపెన్ చేయాలంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయాలి. వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ జరిగినటువంటి వాళ్ళకి బంధుని చూసైనా మీరు కొంచెం బుద్ధి తెచ్చుకోరని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తూ, సరే ఇక మరి నేను కూడా రెడీ ఉన్నా మంత్రి గారి కోరిక నేను జైలుకు పోయాలని. సరే అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రకంగా నియంతృత్వ వైఖరితో, అప్రజాస్వామిక ధోరణితో, ఒక కక్ష సాధింపు దుర్మార్గపు చర్యలకు ఈ ప్రాంతంలో మంత్రి వివేక్ పనిచేస్తున్నటువంటి తీరును ఈ ప్రాంత ప్రజానికం కూడా చూస్తున్నారు. తెలంగాణ అంతా కూడా చూస్తా ఉంది, అందరూ గమనిస్తా ఉన్నారు. ఏది ఏమైనా నేను ఒక కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత ప్రజల కోసం, మా పార్టీ కార్యకర్తల కోసం, నాయకుల కోసం ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పు, కేతంపల్లి మున్సిపాలిటీలో మీరు పనిచేయండి అని చెప్పి 14 సీట్లతో మాకు ఇచ్చిన తీర్పును డెఫినెట్ గా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా కష్టపడతా, కృషి చేస్తా, పని చేస్తా. నన్ను జైలుకు పంపించిన వివేక్ గారు, నా మీద రకరకాల ముద్రలు, రౌడీ గుండాన్ని ముద్రలు వేసినా,
లాస్ట్ కు నువ్వు నన్ను చంపించిన నీ కిరాయి గుండాలతో నువ్వు నన్ను చంపించిన బాల్క సుమన్ అంటాడు అదరడు బెదరడు కేసీఆర్ శిష్యుడు. ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకుంటే అది మంచిది. ఈ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలు లేకుండా, దుందుడుకు చర్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ ప్రాంత ప్రజానికం బతికేటట్టు, అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు, ఒక మంచి వాతావరణం ఉండేటట్టుగా అన్ని రాజకీయ పార్టీల్లో చర్యలు తీసుకున్నాం. డెఫినెట్ గా దానికి నేను బీఆర్ఎస్ పార్టీగా, జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను ముందుంటా. మీరు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రశ్నలు ఉన్నాయన్నా? సంజయ్ ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన మీద మధ్యాహ్నం 3 గంటలకు మహిళా కమిషన్ లో మా మహిళా కౌన్సిలర్లు, మా పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు. 4 గంటలకు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పోయి మీరు మళ్ళీ ఒక డేట్ పెట్టండి, ఒక స్పెషల్ ఆఫీసర్ ఇవ్వండి, ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ అయ్యేటట్టుగా మీరు చొరవ తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మా పార్టీ నాయకత్వం, అదేవిధంగా మా 6 మహిళా కౌన్సిలర్లు కలవబోతా ఉన్నారు. సో మా ప్రయత్నాలు అన్ని ఫోరమ్స్ లో మేము చేస్తాం. కానీ ఏం చేస్తున్నాం, మంత్రి గారి రాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం అని తెలంగాణ అంతా అంటున్నారు, ఈడ గడ్డమూరు రాజ్యం నడుస్తున్నది. డెఫినెట్ గా మేము నిన్ననే పిటిషన్లు ఇద్దాం అనుకున్నాము. మా వాళ్ళు పోతే పిటిషన్లు కట్టుకుని పోతే ఎస్హెచ్ఓ లేదట. ఎస్హెచ్ఓ లోపల చాలా కుంట చూస్తున్నాడు. బయట కానిస్టేబుల్ గేట్ బయట మాలో చెప్తాడు, సార్ లేడు. బయట అదుపుకెళ్ళి తిరిగి మావాడు కూడా కిటికీలకు వెళ్ళి తిరిగితే సాయి కుంట చూస్తున్నాడు. ఆయన ఇక దగ్గర నడుస్తుంది. ఏం చెప్తుంది, నిన్న జరిగినటువంటి దాడిలో మా వాళ్ళు గాయపడ్డారు అని చెప్పి పిటిషన్లు ఇవ్వడానికి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పోతే కూడా ఎస్హెచ్ఓ, రామకృష్ణాపూర్ ఎస్హెచ్ఓ, ఆయన పేరు శ్రీధర్, ఆయన లోపల ఉంటాడు. బయట కానిస్టేబుల్ సార్ లేడని చెప్తారు. గడ్డం గారి రాజ్యంలో, వివేకం గారి రాజ్యంలో ఇక్కడ ఇటువంటి పాలన నడుస్తుంది. ఏం చేస్తాం, ఈ పోలీసు వాళ్ళంతా వాళ్ళకి తొత్తులైపోయారు. వాస్తవానికి అయితే మెజారిటీ మాకుంది. న్యాయంగా పారదర్శకంగా ఎన్నిక జరిగితే డెఫినెట్ గా నేను గెలుస్తాను. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. డెఫినెట్ గా బాల్క సుమన్ ఒక్కరు లేకుంటే వీళ్ళంతా భయపడతారు. కాబట్టి నయాన్న దయాన్న వీళ్ళని బెదిరించో, అది చేసో ఇది చేసో ఏదో చేసి ఎన్నిక పెట్టుకుని ఒక డేట్ తీసుకొని ఏదైనా చేద్దాం అనేటటువంటి దాంట్లో మంత్రి గారు ఉన్నారు. కానీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఇప్పటికే నైతికంగా మేము గెలిచినట్టు, ఆయన ఓడిపోయినట్టు. రేపు ఏం చేసినా కూడా జనాలు చీత్తు అంటారు తప్ప హర్షించారు, మెచ్చుకోరు. అరే గెలిచిన సీట్లో కూర్చొని వాళ్ళు కానీ గెలవని ఎట్లా కూర్చొనిస్తా అనేది ఇప్పటికే రామకృష్ణపూర్లో చర్చ జరుగుతుంది. అరే 14 మందిని గెలిచింది కదా, వీళ్ళు కూర్చోవాలి సీట్ల, వీళ్ళని కూర్చొని ఈ మంత్రి 7 సీట్లు గెలిచినప్పుడు గిదేం దౌర్జన్యం. అక్కడ చెన్నూరులో వాళ్ళు గెలిస్తే 11 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు వదిలిపెట్టరుగా, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటలేరుగా. మరి ఇక్కడ 22లో 14 సీట్లు గెలిచినప్పుడు వీళ్ళకి వదిలిపెట్టాలిగా. ఇదేం పద్ధతి అని చెప్పి చీట్ అని తిడుతున్నారు రామకృష్ణపూర్ ప్రజలు. లెక్క ప్రకారం గెలిచిన సీట్లో కూర్చోవాలి. కానీ ఆయన మంత్రి గారు మరి మేము జైలుకు పంపించి ఏం చేస్తారో, ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ మీరే, మీకు కూడా దమ్మ పెట్టాలనుకున్నా. మీరు విలేకరులు, మీడియా మిత్రులు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, కాపాడు. డెఫినెట్ గా మా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాం, అగ్రనాయకత్వంతో మాట్లాడతాం. ఒకవేళ ఆయన జబర్దస్త్ చేసి వేరే రకంగా మనం చేస్తే ఏం చేయాలనేటటువంటి పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ నేను వేరేది ఏంటంటే, మీరు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరించి పారదర్శకంగా ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగేటట్టు కృషి చేయాలని కోరుతున్నా. నిన్న కూడా మన మంచిర్యాల అసలు చోటనే కార్పొరేషన్లోనే విలేకరులందరినీ లోపలికి పంపించారు. నిన్న విలేకరులను కూడా లోపలికి పంపించకుండా అన్యాయం చేసింది. అసలు ఎన్నడూ నిందా భయ్ ఇంత అన్యాయం ఈ ఏరియాలో. ఈ రౌడీజం గుండాయిజం అంత ఆన వేసుకుంటే మళ్ళీ బాల్క సుమన్ రౌడీ గుండా అంటారు. నేను ఏం చేయాలి, నేను ఎక్కడ రౌడీని, ఎక్కడ గుండా అని. పేరు అసలు మాకు సంబంధం లేదంటే మీరే వచ్చి పరామర్శించిన మాకు దెబ్బలు తాకిన వాళ్ళకి వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. అసలు నిజంగా తాకిందో లేదో, తాకలేదు, ఏం లేదు. అదేనా యాక్షనా, డ్రామానా, మా మీద అటెండ్ మర్డర్ కేసు పెట్టడానికి, నన్ను జైల్లో పెట్టడానికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు బ్రదర్? ఎస్హెచ్ఓ ఎవరు పోలీస్ ఆయన ఇచ్చింది కంప్లైంట్. దెబ్బ తాకింది ఎవరికన్నారు, ఎవరు పోలీస్ ఆయనకి అన్నారు.
ఈ అంత పోలీసుల రాజ్యం మ్యాచ్ ఫిక్సింగ్, అది దెబ్బ తాకిందా తాకలేదా, తాకితే బాధాకరం, నేను కూడా మనిషిని కాదంటలే, తాకితే బాధాకరం. కానీ రాయి ఎవరేసాడు బాలకృష్ణ నా వీడియో ఫుటేజ్ నిడిదిక్కున్నాడు, రాయని గడికి అంటే నాకు నా చేయి వీరికి లక్కడికి పోయి ఆడుకోలేసిందా రాయి. ఇప్పుడు అది సినిమాలో జోక్ ఉంటుంది, జూలై సినిమాలో అనుకుంటా, బ్రహ్మానందం దొంగతనం చేస్తే దొరికిపోతాడు, దొంగతనం చేయడం దీని హాబీ, దొరికిపోవడం దీనికి అలవాటు అన్నట్టుగా ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు చేసేది చక్కగా చేస్తారు వీళ్ళకు. అరే పెట్టే కేసున్న చక్కగా పెట్టాలి కదా. చూసే జనం ఏమనుకోరు, బాలకృష్ణ ఎటు దిక్కున్నాడు, రాయం అటుకెళ్ళి పడ్డది, దీంట్లో ఆ కానిస్టేబుల్ అంటున్న ఆ కానిస్టేబుల్ దెబ్బ తాకింది, బాలకృష్ణ రాయి సిరితే అని చెప్పి కేసు పెట్టడం అన్యాయం ప్రజలు అనుకుంటలేరు. ఇప్పుడు మీకు తెలియదా మీడియా మిత్రులకు ఆ వీడియో ఫుటేజ్ చూస్తే అర్థమవుతలేదా? సో అక్రమ కేసులు పెట్టి నన్ను జైలు పంపేయాలని చూస్తున్నారు. నిజంగా మేము రాళ్ళు వేయలే, మమ్మల్ని కొట్టిందే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిర్రు, మా మీద రాళ్ళు అటువైపు నుంచి విసిరింది కాంగ్రెస్ వాళ్ళు, మేము రాళ్ల దాడి చేయలే, మేము ఏమీ చేయలే, మేము శాంతియుతమైనటువంటి పద్ధతిలో మా కార్యకర్తలంతా అడిగారు. మా కోవా లక్ష్మక్కని పంపించలే, మా బాలకృష్ణని పంపించలే, మంత్రి గారి కార్లు 5-6 కార్లు ఎట్లా పోతాయని అడిగారు. తప్పేముంది దాంట్లో? లాఠీ చార్జ్ చేస్తారా, కొడతారా, సంపద అవురు మరి ఊకే మళ్ళీ అందరూ పంపేసి మరి నువ్వే ఉండరు అవి ఏరియాలో ఊరికి ఏం వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ నుంచి రిప్లై వచ్చారా? మీరు ఆల్రెడీ శాసనపల్లి అంశంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు, కేటీఆర్ కూడా కలిసిందండి. ఈ అంశం నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి మాట్లాడారు. సరే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకుంటా అని చెప్పి ఆమె అన్నది. ఆమె ఏం తెలుసుకుందో మాకైతే ఇప్పటిదాకా తెలియదు. సో అందుకని వల్ల 4 గంటలకు సమయం తీసుకొని ఏం చెప్తారు ఎలక్షన్ కమిషన్ మీద, మీరు ఏం చెప్తారు? ఇవాళ సాయంత్రం 4 గంటలకు మా వాళ్ళు కలుస్తున్నారు, మా పార్టీ బృందం కలుస్తుంది, 6 మహిళా కౌన్సిలర్లు మా పార్టీ బృందం ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ కలుస్తుంది. అప్పుడు ఎన్నికల కమిషన్ రెస్పాన్స్ ఏందో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చెప్పాం. ప్రజలే లీడ్ చేస్తారు బీఆర్ఎస్ ని. ప్రజలు రామకృష్ణాపూర్ ప్రజలే లీడ్ చేస్తారు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలే లీడ్ చేస్తారు, మంచిర్యాల జిల్లా ప్రజలే లీడ్ చేస్తారు. నేను లోపలికి 9 రోజులు 2 నెలలు అవుతున్నాయి, 2 రోజులుగా మళ్ళీ రామ 2 రోజులే ఎక్కువ రోజులు పెడతారు కావచ్చు, మళ్ళీ వస్తాయి కదా. 10 రోజులు పెడతారా, 15 రోజులు పెడతారా, 2 రోజులు పెడతారో తెలియదు, మళ్ళీ పోయి వస్తాయి కదా. అసలు పెట్టిన కేసు, ఆ ఎఫ్ఐఆర్, సెక్షన్స్ అవి ఇవన్నీ తీసుకొస్తే మాట్లాడతాం కదా. మేము ఏం కట్ట అడుగుతాం కదా పోలీసులు, రాగానే తీసుకపోంటావా అడుగుతాం కదా. ఎందుకు పెట్టిన కేసు, ఏం కేసు, మరి మా మీద పెట్టిన కాంగ్రెస్ ఎందుకు పెట్టినావు అంటే కాదు తప్ప అడగద్దా ప్రజాస్వామ్యంలో. మరి అటు వాళ్ళు రాళ్ళు వేసిరు, ఇటు మీరు మమ్మల్ని కొట్టిరు, వాళ్ళు మా మీద రాళ్ళు వేసి మీరు మమ్మల్ని కొట్టి ఉంటా కేసులు మా మీద పెట్టి మళ్ళీ నన్ను కట్టకపోతే నాకు ఏంది భయ్యాన్ని అని అడగద్దా? అడగలేరా వివేక్ గారి రాజ్యంలో? అదే చెప్తున్నా నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు మా నాయకులు సుదర్శన్ గౌడ్ అని వీళ్ళంతా 7 మంది సిపిఐ నాయకులు, రామడి లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసిపోతే బయట కానిస్టేబుల్ ఎస్హెచ్ఓ గారు లేరండి, బయట పోయినారు. వీళ్ళకి బయట వచ్చి మనిషిని పంపిస్తే కిటికీలకు వెళ్ళి చూస్తే చాలా కుట్ట కూర్చున్నారు. మరి అది చాలా ఏందో నాకు తెలియదు, మా వాళ్ళు చాలా అని చెప్తున్నారు.